ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా వైఎస్ఆర్సీపీ ఓటమి పాలు అయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నంద్యాల జిల్లా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు। ఈ రోజు కల్లూరు మండలంలోని కాటసాని రాంభూపాల్ రెడ్డి తన నివాసంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కార్యకర్తలతో సమావేశం జరిపారు। ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గెలుపొందిన టీడీపీ హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో 6 నెలల్లో ప్రజల పక్షాన నిలబడి హామీలు అమలు అయ్యే విధంగా పోరాటాలు చేసేందుకు సిద్ధం అవ్వాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు। వేరుశనకాయలు ఎంత కొంటడం మనం 70 కేజీలు 100 కేజీలు ఎంత కొంటున్నాము, దానికి ఈక్వల్గా ఎంత ఆయిల్ వస్తుంది, దాని రేట్ ఏందని ఒకసారి చూస్తే ఎవడైనా తెలివిండేవాడు ఎవడు మాట్లాడు। ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు రైతులకు ఆ డబ్బులు ఇవ్వాలా, మొత్తం అది ఎంత మటుకు ఇస్తారో అది కూడా తెలిసిపోతుంది కదా। మనం రేపు అంతా కూడా ఒక నెలన్నర ఉంటే రేట్లన్నీ తగ్గిస్తామని చెప్పినారు, అవన్నీ రేట్లు తగ్గిలా। మన కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పినారు కదా, కరెంటు బిల్లులు తగ్గియాల్సిన అవసరం ఉంది, పెంచమని చెప్పినారు। అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి పెంచిన తర్వాత ఇంకా అంటే డిస్కౌంట్ నిలవడానికి జగన్మోహన్ రెడ్డి కంఫర్ట్ ప్లేస్లు పెడితే ఇంకా నువ్వు తగ్గియాలి కదా। జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వసూలు చేసినప్పుడు నువ్వు తగ్గాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మనం అందరూ కూడా కార్యకర్తలు మీరు అందరూ కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మనం అందరూ కూడా ఒక్కటేసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఇసుక ఫ్రీ నీకు ఒక్కని కాదని నీకు ఎట్లా ఊరికి ఇచ్చే పరిస్థితి ఉండదు, ఓన్లీ పేద ప్రజలు కట్టే ఇంటికి తప్పంగా ఎవరికి, అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఉచితంగా తీసుకోవడానికి, ఏమైనా డంపులో పెడితే ఎట్లా ఎక్కడ వాడు ఇవన్నీ నీకు ట్రాక్టర్ బాడీగానే ఇవ్వ చెప్పు, ఇవన్నీ మాటలు చెప్పడానికి పనికి వస్తాయి, ఇవన్నీ ఎట్లా మనం నష్టపోయినాం ప్రతి ఒక్క దాని గురించి ఇంకా మాట్లాడలేదు। ఫ్యాక్షన్లో భయపడి ఇంట్లో నుంచి పోలీసులు బయటికి రానియకుండా పెట్టిన 2 సంవత్సరాలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండానే అలా 2004లో ఎమ్మెల్యే గెలిచిన చరిత్ర మాది కాబట్టి మీరు అందరూ కూడా అప్పుడు కంటే ఫ్యాక్షన్లో పోయినా ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ కూడా లేదు కాబట్టి అటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు। ఖచ్చితంగా నేను అందరూ కూడా మీ వెంట ఉంటానని ఖచ్చితంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, నేను ఏ విధంగా నేను మీకు భరోసా ఇస్తున్నానో మేము కూడా నీ వెంట అదే విధంగా ఉంటామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఓకే అంటే మాత్రం ఒకసారి ఆ ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ నేను మిమ్మల్ని అందరూ కూడా మన కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది, మనలో మన భేదాలు అది వదిలిపెట్టేసేయండి। కానీ ఒకటి మాత్రం, ఇప్పుడైతే మన కోసం ఎవరైనా గట్టిగా నిలవనారో అటువంటి నాయకులకు కార్యకర్తలకు మాత్రం ఇంకా పొరపాటున మాత్రం ఇంకా మళ్ళా రాబోయే కాలంలో మనం ఎంత అధికారంలో ఉన్నా ఇంకొకరైనా మాత్రం ఇప్పుడు తప్పంగా ఇప్పుడు ఎవరైతే కష్టకాలంలో మన అమ్మడి ఉండనో ఆ నాయకులను తప్ప ఒక నాయకుల గురించి మనం ఆలోచన చేసే ప్రసక్తే లేదని మాత్రం నేను సభాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। ఈరోజు మన అమ్మడి ఎవరెవరు ఉన్నారో ఆ కార్యకర్తలే మనకు నిజమైన నాయకులు। మనం అందరం కూడా ఎవరైతే మన కష్టకాలంలో మనం వెంట ఉండి నడిచినారో అటువంటి నాయకులకు కార్యకర్తలకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, ఇదేదో తెలుగుదేశం నాయకులు చెప్పడం జరిగింది అభివృద్ధి లేదు ఓన్లీ సంక్షేమం, మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సి, అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయడం జరిగింది। మన దురదృష్టం ఏమంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన ఐప్యాకలు సగం మన పార్టీని ముంచింది వాళ్ళే, అది మాత్రం 100% కరెక్ట్। మనం మొదటి నుంచి కూడా నేను వాళ్ళని మొదటి నుంచి ఎవరైనా వాళ్ళు వచ్చి మాకు సలహాలు ఇచ్చేవారనైనా నీ వయస్సు అంతా నా రాజకీయ వయస్సు నీ వయస్సు లేదు, నువ్వేంది నాకు మీరు ఇచ్చే సలహాలు వదిలిపెట్టేసేయండి, మిమ్మల్ని చూస్తాం పోండి మీ సలహా। కాటసాని సార్ నాడు మా బ్రాండ్ ఇదిరా భూపాల్ రెడ్డి బ్రాండ్, కాటసాని బ్రాండ్, మాకు ఎప్పుడు వేరే సంబంధం ఉన్నా మాకు ఆ కుటుంబం మొత్తం మేము ఇంటి మనసులో అని ఖచ్చితంగా చెప్పగలం। ఎందుకంటే ఇప్పుడే బెల్లం ఐశ్వర్రెడ్డి అన్న గారు ఇంకా మాట్లాడిన పెద్దల మన నాయకుడి మీద అభిమానము, జగనన్న మీద అభిమానమే కనపడింది, ఎక్కడ కూడా కనపడలేదు వ్యతిరేకత అనేది, కానీ సైలెంట్ ఓటింగ్ అనేది జరిగింది ప్రజల్లో। అంటే నాకు తెలిసిన ఒక నానుడి ఏమిటంటే పాస్బుక్ల మీద జగన్ గారి బొమ్మ వేశారని, అది ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందని అనుకుంటున్నారు। అంటే ఇంకా ఉండొచ్చు కారణాలు, నేను అడిగిన వాటిలో కొన్ని కారణాల్లో ఇదొక కారణము, ఇట్లా చాలా